సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మిడిసిటీ మేడ్చల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలని, ఉచిత వైద్య శిబిరం ఏర్పాట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆధ్వర్యంలో జరుగుతుంది. మెడిసిటీ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇమీడియట్గా మీకు రిపోర్ట్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. వైద్యం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి మరియు ఆంక్షారెడ్డి మేడం గారికి మెడిసిటీ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటిదంటే, మన గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే చిన్న ఆపరేషన్ ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ, వరి బీజము బీజకుట్టు ఆపరేషన్ కానీ ఏది చేయించుకోవాలనుకున్నా వేల బిల్లులు అవుతున్నాయి. ఇట్లాంటి పేదవాళ్లకు మెడిసిటీ తరఫున ఫ్రీ ఆపరేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కానీ, వరబీజం ఆపరేషన్ కానీ, బీజకుట్ట ఆపరేషన్ కానీ, గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు కానీ, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, బీపీ, షుగర్ పరీక్షలు, ఇట్లాంటి వాటన్నిటికీ ఫ్రీగా పరీక్షలు ఫ్రీగా చేయబడును. ఆపరేషన్లు కూడా మెడిసిటీ తరఫున ఫ్రీగా చేపిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే చూపెట్టుకుంటారో ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళకి ఉచిత రవాణా సౌకర్యం, బస్సులో ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దించడం జరుగుతుంది. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్లు కూడా ఉన్నారు ఇక్కడ. థైరాయిడ్ గడ్డలు కానీ, కంతులు కానీ ఎలాంటివి ఉన్నా కానీ రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్ తీసుకెళ్లి ఫ్రీగా సర్జరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఈ పట్టణ ప్రాంత ప్రజలు